టాలీవుడ్ యంగ్ పేర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ బ్యాండ్ మేళంపై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. కొత్త దర్శకుడు సతీష్ జవాజీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ రచయిత కోనా వెంకట్ సమర్పిస్తున్నారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య శ్రావ్యాలు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం యువ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అండ్ రీసెంట్ గా ఈ సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కోన వెంకట్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఒక రంగస్థల నటుడుగా హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాం సార్. గత 25 సంవత్సరాలుగా వారు నిర్వహించే నాటక పరిషత్ పోటీల్లో నటుడుగా స్టార్ట్ అయిన నా జీవితం ఈరోజు ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబడటానికి అదే కుటుంబం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం సార్. ఇది మా రంగస్థల నటులందరికీ గర్వకారణం కూడా ఈ విషయం. అలాగే బాబీ గారు, రవి గారు, మీడియా వారు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, దర్శకత్వ శాఖ వారు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కథ సతీష్ చాలా ఇష్టపడి రాశారు. 2 years జర్నీ చేశారు. ఆ తర్వాత ఒకసారి నాకు కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చి కోన గారికి అంటే నేను చెప్పించాను. కోన గారికి బాగా నచ్చి ప్రాజెక్ట్ మొదలైంది. ఆయన కోన గారి కథ విన్నప్పటి నుంచి తను ప్రొడ్యూస్ చేద్దాం నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్రేమ్ కూడా వదిలిపెట్టకుండా షూటింగ్ దగ్గర కానీ మ్యూజిక్లో కానీ అన్ని చోట్ల డైరెక్టర్కి ఫుల్గా సపోర్ట్గా ఉంటూ ఈ సినిమాని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ మూవీగా తీసేశారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు అని ఒక యాంకర్ చెప్తా ఉన్నప్పుడు ఆ మైక్ తీసుకొని చాలామంది డైరెక్టర్ అవుదామని ఇంట్రెస్ట్తో వస్తారు. ఒక 100 మంది డైరెక్టర్ అవుదామని వస్తే ఖచ్చితంగా అందులో 98 మంది ఇంటికి వెనక్కి వెళ్ళిపోతారు. ఓన్లీ 2 మాత్రమే డైరెక్టర్ అవుతారు. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఈ సినిమా చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ నేను ఫస్ట్ విన్న కథ బ్యాండ్ మేళం. అండ్ ఫస్ట్లీ కోర్ట్లో అంత మంచి లవ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ జాబ్లీ అని ఉన్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ బ్యాండ్ మేళం నుంచి రాజమ్మ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అండ్ రాజమ్మ విల్ సర్ప్రైజ్ యూ చాలా బాగా. అండ్ ఫస్ట్ అంతా మీరు ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు, బట్ లాస్ట్లో విల్ బీ క్రయింగ్. ముందుగా కోర్ట్ అనే సినిమా నేను కొంతమంది పేర్లు చెప్పి థ్యాంక్ఫుల్ అంటే గ్రాటిట్యూడ్ నోట్ చెప్పాలనుకుంటున్నాను. నాని అన్నకి, జగ్గా అన్నకి, వాల్ పోస్ట్ అనే సంస్థకి, అండ్ ఇక్కడ కనిపించే మీ అందరికీ, మీడియా వాళ్ళకి, మీమర్స్కి, ఇక్కడ నుండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను చూస్తున్న ఆడియన్స్కి, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నేను ఈరోజు బ్యాండ్ మేళం అనే సినిమాలో ఒక ప్రొటాగనిస్ట్, ఒక మెయిన్ లీడ్గా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే మీ ఎవరు లేకపోతే నా వల్ల కాదు. అందరికీ నమస్కారం. నేను బ్యాండ్ మేళం సినిమా చాలా వరకు చూశాను. అంతకుముందు కథ కోనా వెంకట గారు నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది సార్ సినిమా, చాలా జాగ్రత్తగా తీయాలి, ఇది ఇంత మంచి లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇది అన్న తర్వాత ఆయన నాకు సినిమా చూపించడంతో కథ ఆయన సరిగ్గా చెప్పలేదా, ఆయన చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడు డైరెక్టర్ అనిపించింది. చాలా గొప్పగా తీశాడు సతీష్. 2017లో శివ నిర్వాణ నా ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఇగో శివ తుర్లపాటే పరిచయం చేశాడు నాకు. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది డైరెక్టర్. తను కథ చెప్పగానే నేను ఆ రోజు ఫిక్స్, ఈ సినిమా చాలామందిని చాలా హార్ట్స్ టచ్ చేస్తుంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని ఇయర్స్, జనరేషన్స్ గుర్తుండిపోతుంది అని కథ విన్నప్పుడు నాకు అనిపించింది నా ఆఫీస్లోకి వచ్చి. అలాగా మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ నాకు ఇచ్చింది సతీష్. సో ఇంకేం చెప్పొద్దు, ఇది పంపించండి సార్, చాలా బాగుంటుంది. అంత అంటే హార్ట్ టచింగ్గా ఉంది, చాలా అసలు బుల్ సైడ్ లాగా వెళ్తుంది ఇది జనాలకి అనిపించింది. సో అలానే ఇందాక అది ప్లే అవుతున్నప్పుడు జనాలు వెనక నుంచి అరుస్తుంటే సేమ్ ఫీలింగ్ అందరికీ అదే కలుగుతుందనే నమ్మకం వచ్చింది.